హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబుకి నేను చేసే లంచ్ బాక్స్ రెసిపీ స్నాక్స్ ఏం పెడతాను మరియు నేను నాగపంచమిని ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటండి, లంచ్ బాక్స్ రెసిపీ అవ్వగానే మా పాప ఈరోజు ఏం చేసింది అనేది అయితే చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజైతే ఉదయం నిద్రలేచి ఇల్లంతా నీట్గా చేసి గుమ్మం ముందు ముగ్గు పెట్టేశాను. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత మా బాబుకైతే లేట్ అవుతుందని బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ హెల్దీ రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సింపుల్గా, ఈజీగా మరియు టేస్టీగా చేయడానికైతే ట్రై చేస్తాను. నేను డైలీ కొత్తవి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఎక్కువ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేస్తాను. ఇక్కడైతే నేను డైలీ నైటే గిన్నెలన్నీ కడిగి స్టవ్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ లేవగానే కిచెన్ ఫ్రెష్గా ఉంటే మనకి ఏదో తెలియని ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకనైతే నేను డైలీ నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటాను. ఏదైనా ఒక రోజు టైం లేకుండా క్లీన్ చేయకుండా ఉన్నాను అనుకోండి, ఆ రోజంతా పని ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకనైతే నేనైతే నైటే క్లీన్ చేసుకుంటాను. నాకైతే ఇలా ఉంటుంది, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అనిపిస్తే అయితే ఒకసారి కామెంట్ చేయండి. మేము డైలీ మార్నింగ్ వేడి నీళ్ళు అయితే పెట్టుకొని త్రాగుతాము. తర్వాత పాలు కాచి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఒక స్టవ్ మీద రైస్ పెట్టి ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి బ్రెడ్ వేయించుకుంటున్నాను. 2 సైడ్స్ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను ముందు రోజు ఏం నానబెట్టలేదు టిఫిన్ కోసమని, అందుకని బ్రెడ్ని టిఫిన్ లాగా పెడదామని అయితే రోస్ట్ చేస్తున్నాను. రైస్ అయ్యే వరకు అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అన్ని వెజ్జెస్ని నీట్గా కడిగి క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, పొటాటో ఇలా ఏముంటే అవి వాటితో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే చేస్తుంటాను. ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసాక మనం కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, ఆలు, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక క్యాప్సికమ్, టమాటో, కొంచెం సాల్ట్, వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని మనం ముందుగా వండుకున్న అన్నం ఉంది కదా, అది వేసి అంతా కలిసేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక సర్వ్ చేసుకోవాలి. వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాక నేను ముందుగానే రోస్ట్ చేసిన బ్రెడ్కి పీనట్ బటర్ అయితే అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. లంచ్కి అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను. బస్ స్నాక్స్కి అయితే కారపూస పెట్టాను. ఇంకా మా బాబు వెళ్ళినాక మా పాప అయితే లేచింది. తను లేచాక బ్రష్ చేయించాను. మా ఆయనకి గ్రీన్ టీ, మా పాపకైతే పాలిచ్చాను. వాళ్ళు త్రాగుతున్నప్పుడు నేనైతే లేచినాకనే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినాను. అవి అయ్యాక ఆరేయడానికైతే వెళ్ళి వచ్చాను. బట్టలు ఆరేసి వచ్చినాక స్నానానికి వెళ్దామని ముందు మా ఆయనైతే పూలు, కొబ్బరికాయలు తీసుకురమ్మని అయితే పంపించిన. ఆయన వెళ్ళాక పాపకి స్నానం చేయించి నేను చేద్దామని బాత్రూంలోకి తీసుకెళ్ళాను. ట్యాప్ ఆన్ చేసి బాత్రూమ్ ముందు వాటర్ పడ్డాయని మ్యాట్తో తోడుస్తున్నా. నేను అక్కడే ఉండగానే సడన్గా డోర్ పెట్టి గడివేసుకుంది. అసలు ఎంత పిలిచినా మాట్లాడడం కూడా మాట్లాడలేదు. నేను అలానే పిలుస్తూనే ఉన్నాను, డోర్ కొడుతూనే ఉన్నాను, అయినా అసలు తీసుడు కూడా తీయలేదు. కొంచెం సేపు అయిన తర్వాత నేను తీయను, నువ్వే తీయు అని అన్నది. అన్న తర్వాత అసలు ఏం చేయాలి అని అయితే అస్సలు అర్థం కాలేదు. ఇంకా బాత్రూమ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ భయం అయింది. తనకి డోర్ తీయొచ్చినా కానీ అసలు తీస్తూనే లేదు. నేను ముందుగానే నేర్పించాను, ఇలా ఎప్పుడైనా డోర్ పెట్టుకుంటే వాళ్ళకే తీయొస్తుంది అని నేర్పించిన. కానీ నేర్పించి కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఎంత పిలిచినా డోర్ తీయలేదు. మా పెంట్ హౌస్లో మా వాళ్ళే ఉంటారు. తనకి ఫోన్ చేశాను, తన మాట వినైనా తీస్తుందేమో అని. ఎవరు వచ్చినా డోర్ అసలు తీయను కూడా తీయలేదు. తర్వాత నాన్న అన్నాక మళ్ళీ మా ఆయనకు కాల్ చేసిన తర్వాత తను కూడా అన్నాడు, తనకి డోర్ తీయొచ్చు కదా, పిలు తీస్తుంది, నేను వస్తాను అన్నారు. కానీ నాన్నే కావాలి అంటుంది అన్నాక ఏం తీసుకోకుండానే ఆయన అయితే వచ్చిండు. వచ్చి పిలిచినా కూడా తీయలేదు. ఇంకా లేట్ చేయొద్దని డోర్ని గట్టిగా తన్ని పగలగొట్టి తీశాడు. అప్పటిదాకా ఏడవలేదు, కానీ డోర్ పగలగొట్టేటప్పుడు భయపడినట్టుంది, ఏడ్చింది. మేము డోర్ పగలగొట్టేటప్పుడు చెప్పినాము, చెప్పుకుంటేనే దూరం ఉండు, దగ్గరికి రాకు, డోర్ పగలగొడతాము, దెబ్బ తగులుతుంది అని చెప్తూనే ఉండి డోర్ పగలగొట్టినాం. అంటే తన్నడం అంటే కాలుతో కాకుండా మోకాలతో దంటే స్పీడ్గా వెళ్ళదు కదా, అందుకని చెప్పేసి మోకాలతో గట్టిగా దాన్ని తీసిండు. ఇంత పని చేసింది మా పాప. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా, ఎంత భయపడ్డా కానీ చేసే పని అయితే చేసింది. నాకైతే ఊపిరి ఆడలేదు. నేను ఏడ్చుకుంటూనే పిలుస్తూనే ఉన్నాను, కానీ అసలు తీయడం కూడా తీయలేదు. ఇంకా మొత్తానికైతే మా పాపకైతే ఏం కాలేదు. ప్లీజ్ మీరు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ చేసే పని అయితే చేసింది. నేను ఈ విషయం మా అత్తమ్మ వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు. ఫస్ట్ టైం మీతో చెప్తున్నాను, ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. మనం ఒక్క నిమిషమే కదా అటు వెళ్ళి ఇటు వద్దామని అనుకుంటాం, కానీ పిల్లలు పిడుగులు కదా, నిమిషం కాదు ఒక సెకండ్ చాలు వాళ్ళకి ఏదైనా చేయడానికి. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి నైవేద్యం చేసి పూజ రూమ్ క్లీన్ చేసుకున్నాను. పూజ రూమ్ క్లీన్ చేసి పిండి దీపాలు అయితే చేశాను. మా పాప అలా చేసేసరికి నాకు పని అవ్వలేదని మా జ్యోతి వాళ్ళ అమ్మ వచ్చి హెల్ప్ చేశారు. మేము ఒకరికొకరం ఎప్పుడు హెల్ప్ చేసుకుంటాం, కలిసే ఉంటాం. పుట్ట దగ్గర పాలు పోయడానికైతే పాలు పంచామృతం కోసం అన్నీ పెట్టుకున్నాను. నాకు ఇంకా టైం లేక వస్త్రం వత్తులు అన్నీ బయటే తీసుకొచ్చుకున్నాను. నాగపంచమి పూజ చేయడం అనేది అందరు చేసుకోవచ్చు. ఈ నాగపంచమి పూజ చేయడం వల్ల సర్పదోషాలు, సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కలిగి రాహుకేతు సర్ప కాల సర్ప దోషాలు తొలగిపోతాయి. అందుకని అందరు చేసుకోవడం చాలా మంచిది. నేనైతే చిన్నప్పటి నుండి ఇలా పుట్టలో పాలు పోయడం, ఇలా పూజలు చేసుకోవడం అంటే అప్పటి నుండి చేసుకుంటున్నాను. మేము ఒకరి తర్వాత ఒకరం పూజ చేసి అక్కడ పక్కన ఉన్న శివాలయంకు వెళ్ళి అక్కడ ఒకరి తర్వాత ఒకరం పూజ చేసుకున్నాం. మా పాప గంట కొడతా అంటే జ్యోతి కొట్టించింది. ఆ తర్వాత ఓం నమః శివాయ అనుకుంటూ దండం పెట్టుకుంది మా పాప. తర్వాత ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాము. వచ్చాక వంట చేశాను. నేను కర్రీ టమాటా చేశాను. టమాటా చేసిన తర్వాత ఇంకా నేను ఉపవాసం కదా అని ఒక దగ్గర కూర్చొని అన్నీ పెట్టుకొని కూర్చొని తింటున్నాను. అంతే అండి ఈ వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.